శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సీతారాంపురం మండలం సింగనపల్లె వద్ద జరుగుతున్న 4 లేన్ల జాతీయ రహదారి పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులను చేయాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బయ్యన్నపల్లె నుంచి సింగనపల్లె వరకు 66 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ రహదారి పనులు పూర్తయితే నెల్లూరు జిల్లా నుంచి రాయలసీమకు అనుసంధానం మరింత పెరుగుతుందని ఆయన వెల్లడించారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిరుపయోగమైన వ్యర్థాల ద్వారా ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లిలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ చెత్తను ఆదాయ వనరుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెలు, వాటర్ బాటిల్స్ వల్ల పరిసరాలు కలుషితం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని చెత్తగా భావించి బయట పారేయకుండా స్వచ్ఛరథం సిబ్బందికి అందజేస్తే ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులను ప్రత్యామ్నాయంగా ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు నగర శివార్లలో అత్యాధునిక టెక్నాలజీతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలం దొంతాలి డంపింగ్ యార్డ్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సత్వరమే వచ్చేలా చూడాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొడవలూరు మండలం రెడ్డిపాలెంలో 3,30,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సబ్స్టేషన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మొదటి దశలో 600 సహాయక ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద పరిశ్రమల కోసం 132 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. సోమశిల జలాశయాన్ని 100 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అనంతసాగరం మండలం సోమశిలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వచ్చిన భారీ వరదల వల్ల జలాశయంలోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వీటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. అదేవిధంగా సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు కూడా త్వరలోనే ప్రారంభించి మెట్ట ప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందిస్తామన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మానసిక ఉల్లాసం కోసం హెర్బల్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలో హెర్బల్ పార్క్తో పాటు వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ బెంచీలు, పూల మొక్కలు, తాగునీటి వసతిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి రోగులకు మానసిక ఆనందం పెంపొందింపజేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు పారిశ్రామికవేత్తలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర సమర పోరాటంలో ప్రజలను ఐక్యం చేసేందుకు వందే మాతర గీతం ఎంతగానో దోహదం చేసిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అన్నారు. వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం కమాండెంట్ సంజీత్ కుమార్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, ఉగ్రవాదుల చొరబాటు నియంత్రణ, బాలికలు, మహిళల అక్రమ రవాణా తదితర అంశాలపై తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైక్లాథాన్ కావలికి చేరుకుంది. ఈ సందర్భంగా తుమ్మలపెంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు తీర ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం వస్తుందన్నారు. ఈ ర్యాలీలో మహిళలు అధికంగా పాల్గొనడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.